మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురంలో ఉన్నాము. ఇక్కడ అసలు యాదగిరి గుట్ట అనగానే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గుర్తొస్తుంది. కానీ లక్ష్మీ నరసింహస్వామితో పాటుగా కాలాన్ని నియంత్రించే శక్తి గల కాలభైరవ స్వామి శక్తిపీఠం కూడా ఇక్కడ ఉంది. ఈ సైదాపురంలో అసలు కాలభైరవ స్వామి శక్తిపీఠం ఎందుకుంది, ఎవరు నిర్మించారు, దీని విశిష్టత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. నమస్తే స్వామి. నమస్కారం. బోధానంద స్వామి వారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. అసలు మామూలుగా స్వామీజీలన్నా మఠాధిపతులన్నా ఏదైనా పూజా కార్యక్రమంలోనో లేకపోతే మఠంలోనో ఉంటారు, కానీ మీరు గోవుల మధ్య ఉన్నారు. దీనికి కారణం ఏంటి? అమ్మ, మన ఆర్ష ధర్మానికి ప్రధానమైనటువంటి మూలాధారం గోవులు. గోవులు ఉత్పత్తుల నుంచే, గోవు పాల నుంచి వచ్చే నెయ్యే కదా. ఎంతమంది పీఠాధిపతులు హోమాలు హవనం ఏం చేసినా గోవు ఆధారంతోనే ఆ పిడకలతో హోమం చేస్తాం, ఆ నెయ్యితో హోమం చేస్తాం, ఆ పాలు పెరుగు నెయ్యి వాటితోనే అభిషేకం చేస్తాం. అసలు గోవే మన భారతీయ సంస్కృతిలో మూలం అదే. మన హిందూ ధర్మాన్ని రక్షించేది, పోషించేది గోవే. ఆ గోవులు సేవ చేయటం అనేది నాకు చిన్నతనం నుంచి అలవాటు. సన్నిసించడం కూడా ఆ గోవులు ప్రేమ పోలేదమ్మా. గోవులే మన సంస్కృతికి మూలాధారం, మన మతానికి మన ధర్మానికి మూలాధారం గోవే. అంటే మీరు దేవుడితో కంటే కూడా గోవులతో ఎక్కువ గడుపుతారంట, నిజమేనా? అవునమ్మా, ఎందుకంటే మోగజీవాలు మనం పెడితే తింటాయి, లేకపోతే లేదు. పని వాళ్ళ మీద వదిలి పెడితే పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. వాళ్ళు జీతాల కోసం పనిచేసేవాళ్ళు కాదు కదా, సేవ కోసం పనిచేసేవాళ్ళు. సేవ కోసం పనిచేసేవాళ్ళుగా ఉండరు కాబట్టి మనం ఆ గోవుల్ని ఎక్కువ పర్యవేక్షిస్తూ చూస్తూ ఉంటాను. అంత మాత్రం చేత దైవాన్ని విస్మరించాం. అక్కడ విధి విధానాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా ఏ టైంలో ఏం చేయాలో ఆ పని అంతా జరుగుతూ ఉంటుంది. ఈ ఆశ్రమానికి మూలాధారంగా ముందు గోసేవ, తర్వాత కాలభైరవుడు, మాందేశ్వరుడు వారు ఇలా వచ్చారు కనుక ఇక్కడ ఎన్ని గోవులు ఉన్నాయి? మొత్తం సుమారు ఒక 60 గోవులు ఉన్నాయేమో. ఇప్పుడు అన్ని చూడు మీద ఉన్నాయి, కొన్ని లేగలను పెట్టేదానికి ఉన్నాయి. ఇంచుమించు ఈ గోశాల యొక్క కెపాసిటీ 100 గోవుల వరకు ఈ ఆశ్రమంలో రక్షించగలం. 100 వరకు రక్షించగలం. ఒక 60 గోవులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. తర్వాత ఒక 20 గోవుల వరకు చూడు మీద ఉన్నాయి. కాబట్టి ఇంకో సంవత్సరంలో 100 గోవులు మన ఆశ్రమం కెపాసిటీకి సరిపోయినంతగా మన ఆవులు, మన గోశాల అభివృద్ధి చెందుతుందమ్మా. అసలు గోవు అంటేనే బేసిక్ గా 1 కోటి దేవతలు గోవులో కొలువై ఉంటాయి. 3 దేవతలు. ఓకే, 3 దేవతలు కొలువై ఉంటారు. గోవు చుట్టూ ఎప్పుడైతే మనం ప్రదక్షిణ చేస్తామో మనం తీర్థయాత్రలు చేసిన పుణ్యం ఫలిస్తుంది అంటారు. వెంటనే మనం గోవు చుట్టూ ఎప్పుడైతే ప్రదక్షిణ చేశామో, ప్రదక్షిణకు ముందు మన ఆరాన్ని కొలిచే పరికరాలతో, ఆధునిక పరికరాలతో కొలచటం తెలుసుకున్నారు శాస్త్రజ్ఞులు. కొలిచిందా అప్పుడు కంటే ఎప్పుడైతే గోవు చుట్టూ ప్రదక్షిణ చేశామో వెంటనే దాని ఒక 2 అడుగులు మనకు ఆరా ఉందనుకున్నాం. మన చుట్టూ ఉండే తేజస్సు, ఇప్పుడు దేవతల శిరస్సుల చుట్టూ వారి చుట్టూ ఉండే తేజస్సు లాగానే మనకు కూడా ఒక తేజస్సు ఉంటుంది. భూమి ప్రదక్షిణ మనం చేయలేం. ఆనాటి కాలంలో దివ్యశక్తులు ఉండేటువంటి సుబ్రహ్మణ్యాదులు భూ ప్రదక్షిణ చేశారు. మనం భూ ప్రదక్షిణ చేయలేము. ఆయన తల్లిదండ్రులు ప్రదక్షిణ చేశాడు విఘ్నేశ్వరుడు, వినాయకుడు. మనం ఏం చేయగలుగుతాం? భూమాతని గోమాత రూపంలో పూజిస్తాం. ఒక్క గో ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం అన్నమాట. ఇప్పుడు ఇన్ని గోవులు ఉన్నాయి స్వామి, ఈ గోవులకి మీకు బయట నుంచి ఏమన్నా డోనర్స్ వస్తారా, లేకపోతే మీ స్వయంగా వీటిని పరిరక్షిస్తున్నారా? అమ్మా, 60% మేమే పరిరక్షిస్తాం. నేను జ్యోతిష్యం చెప్తాను, గోపంచక వైద్యం చేస్తాము, మూలికా వైద్యం చేస్తాము. ఆ మూలికా వైద్యం, గోపంచక వైద్యం ద్వారా వచ్చిన ధనంతోనే 60% ఈ ఆశ్రమం ఒడిదుడుకులతో నడుస్తూ ఉంటుంది. ఒక 40% ఈ మధ్య కాలంలో కొంతమంది డోనర్స్ ఏర్పడటం జరిగింది. అయినా ఇంకా మేము ఆ డోనర్స్ గోవుల్ని స్పాన్సర్ చేసుకోవటానికి ముందుకు వచ్చేటువంటి స్పాన్సర్ చేసుకునే వారి కోసమే మేము దాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. యథార్థానికి ఆశ్రమం ఇంకా స్వయం సమృద్ధి కావాలంటే దాతల సహకారం కావాలి. ప్రధానంగా
ఈ గోశాల నిర్వహణ అంతా స్వామీజీ యొక్క కష్టార్జితంతోనే 60% నడుస్తుందమ్మా. దాతలు కొంతమంది ఈ మధ్య చేరారు, మాకు సహకారం అందిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక గోవుని మనం అంటే ఒకవేళ నా వంతుగా నేను ఒక గోవుని పోషించాలనుకోండి, అలా కూడా ఏమన్నా నేను తీసుకోవచ్చు. దత్తత తీసుకుని అడాప్ట్ చేసుకుని గోవుని వారికి ఇవ్వము. గోవుని మటుకు మన గోశాలలో ఉంటుంది. ఆ గోవుతో వారి ఫోటో తీస్తాము. ఆ గోవుకు పేరు పెట్టి ఈ గోవు వారు ఇంత నెలకి స్పాన్సర్. ఒక పెద్ద గోవుని రక్షించాలంటే 7,000 మినిమంగా అవుతుందమ్మా. చిన్న పుంగునూరు జాతి గోవులు ఉన్నాయి మన దగ్గర, ఆ గోవుకైతే ఒక 5,000 అవుతుంది. అంటే కొంతమంది ఒక 10 మంది ఉన్నారు స్పాన్సర్ చేసేవారు. ఇప్పుడు మనకి 10 మంది మాత్రమే ఉన్నారు. 10 మంది 10 గోవులు చేసేవారు ఉన్నారు. ఒక అమ్మగారు మట్టుకు ఒక 10 గోవుల్ని తనే, చిన్న జాతి గోవుల్ని 10 గోవుల్ని 50,000 ప్రతి నెల ఇచ్చి పోషిస్తారు. ఓకే. మామూలుగా అయితే ఒక గోవుని పోషించాలంటే మినిమమ్ ఒక 7,000 అవుతుంది. 7,000 పెద్దగా ఉండి, ఇప్పుడు మనకు కనిపించే వాటిలో పెద్ద జాతి గోవులు ఉన్నాయి, చిన్న జాతి పుంగునూరు జాతి గోవులు ఉన్నాయి లోపల, నల్లగా ఉండే కపిలి గోవులు. పొట్టిగా ఉండే వాటిని పోషించాలంటే 5,000 అవుతుంది నెలకి. ఇది జీతాలు, వాటి దానా, ఫుడ్ అండ్ ఫోడర్ కోసం, శాలరీస్, మెయింటెనెన్స్ అంతా కలిపి చిన్న వాటి కోసం 5,000, పెద్ద వాటి కోసం 7,000 మినిమం అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒక గోవును దత్తత తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఒకవేళ గోవును పోషించాలంటే డైరెక్ట్గా గోవును అయితే మీరు ఇవ్వరు, కానీ ఇక్కడ దత్తత తీసుకొని మీరైతే చూసుకుంటారు, గోవును చూసుకోవచ్చు. ఒకవేళ ధనంగా నెలకి 5,000, 7,000 ఇవ్వలేని వాళ్ళు పండ్లు కానీ, పచ్చి మేత కానీ, పశుగ్రాసం, గ్రాస్ కానీ, లేదా దానా రూపంగా కానీ, కూరగాయల రూపంగా కానీ, ఏ రూపంగా వారు వచ్చి కానీ వారు పంపించి కానీ కూడా గోశాలకి ఇచ్చినట్టయితే వాటిని మేము వారుంటే వారే గోవులు పెట్టుకుంటారు. లేదంటే వారి తరఫున వారి గోత్రనామాలు చెప్పుకుని ఆ రోజు దానా పెట్టడం, కూరగాయలు పెట్టడం, పండ్లు ఫలాలు ఏది ఇస్తే, ఆకుకూరలు, పచ్చగడ్డి, ఎండుగడ్డి ఏది ఇచ్చినా మేము వాటికి పెడతాం, వారి గోత్రనామాల మీద పెడతాం. ఇప్పుడు గోసేవే కాకుండా ఇంకేమన్నా చేస్తున్నారా స్వామి మీరు? కాలభైరవుడిని పూజించే వారికి భూత బాధలు అవన్నీ ఉంటే కూడా తొలగిపోతాయి. మానసిక వ్యాధులు ఉంటే కూడా తగ్గుతాయి అన్నమాట. హోమం చేస్తాము. వివాహం కాని వాళ్ళకి, సంతానం లేని వారికి, తర్వాత ఏదైనా ఎంతో తీవ్రమైన వ్యాధులు ఉండే వారికి కూడా గోపంచగవ్యాల ద్వారా క్యాన్సర్ కానీ, HIV కానీ, ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఎక్కువగా గోవు యొక్క వ్యర్థాలు అనేబడేటువంటి వాటి నుంచి కూడా ఒక మహానుభావుడు చెప్పారు ఒక గ్రంథంలో, ప్రపంచంలో ఇప్పటి వరకు అద్భుతంగా ప్రయోగశాలల్లో నుంచి బయటకు వచ్చినటువంటి అన్ని బలమైన టానికుల కంటే గోమూత్రం అద్భుతమైనటువంటి బలమైన టానిక్. ఇంతకంటే ఇప్పుడు కాలంలో దానికి మించిన టానిక్ కనుగొనబడలేదని చెప్పారు. ఇప్పుడు మీరు గోమూత్రం, గోపంచకం అంటున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ గోవుల్ని మీరు సంరక్షిస్తున్నారు కాబట్టి, మంచి మేత పెడుతున్నారు కాబట్టి ఈ గోమూత్రం తీసుకోవడం మంచిది. కానీ ఇప్పుడు సిటీస్లో రోడ్డు సైడ్ గోవులు ఏది పడితే అవి తింటున్నాయి, ఏది పడితే అవి అంటే తాగడం చేస్తున్నాయి. మరి అటువంటి గోమూత్రాన్ని సేకరించవచ్చా? మంచి అద్భుతమైన ప్రశ్నమ్మా. యథార్థానికి గోవులు అడవుల్లోకి వదిలేసి అవి వెళ్ళి అవే వచ్చేటట్టుగా, లేదా ఎవరైనా ఒక కాపరి ఉండి పశువులు గోపాలకులు వెళ్ళి రోజు ఉదయం విప్పి సాయంత్రం తీసుకురావటం, లేదా కొన్ని డీప్ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఆవులను పూర్తిగా వదిలేస్తారు. వదిలేస్తే అవి 2 రోజులకో, వారం రోజులకో, 10 రోజులకో ఈనప్పుడు కొంతకాలం అక్కడ ఉండిపోయి ఆకులు అలములు మేసి అవి వచ్చే వాటి యొక్క గోపంచగవ్యాలకు ఉండే పవరు కట్టేసి మేపే వాటికి ఉండవు. కానీ ఎంతో కొంత వాటి ఇప్పుడు సృష్టిలో సూర్యుడు అంతా ఉంటాడు కదా, ఆ సూర్యుడి యొక్క సూర్యరశ్మిని ఆ మోపురం ద్వారా ఒక యాంటీనా లాగా, మన ఫోన్ ఎలా చిప్ ఉంటే అది ఉపగ్రహాల ద్వారా మనం మాట్లాడుతున్నామో ఆ విధంగా సహజంగా సూర్యరశ్మి ద్వారా ఆ మోపురం ద్వారా తీసుకుని ఆ పాలుగా, పెరుగు, నెయ్యిగా మారుతుంది కదా. పాల నుంచి ఆ మలమూత్రాలు, డంగ్ అండ్ యూరిన్ ఇవన్నీ కూడాను ఆ సూర్యుడి వల్లగా వస్తుంది కాబట్టి 50% అవే ఉపయోగంగా ఉంటాయి. సహజంగా మనం ఇందాక అనుకున్నట్టుగా గోవులు మేతకు వెళ్ళి మేసి వచ్చేటువంటి వాటికైతే ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. తర్వాత గోవుకి ఎంత ప్రేమ అంటే యజమాని మీద, ఎవరైతే గోవుని మేపుతున్నారో వారికి ఏదైనా వ్యాధి వస్తే అది నాకటం వల్ల, లేదా ఇంకా తీవ్రంగా ఉంటే అది ఏ జబ్బు ఉందో కనిపెట్టి ఆ జబ్బుకు ఉపయోగపడేటువంటి పదార్థాన్ని, ఆ ఆకుల్ని, అలమల్ని తిని ఆ పాలు వీరు తీసుకుంటే, లేదా మజ్జిగ తీసుకుంటే, పెరుగు తీసుకుంటే, నెయ్యి తీసుకుంటే ఆ వ్యాధులు కూడా తగ్గిపోయేటట్టుగా వాటికవే యజమానికి సహకరిస్తాయి అన్నమాట. అలా కూడా చేసే అది నిజమేనంటారా? నిజమంటే ఇప్పుడు యజమానికి ఏదైనా సమ్ ప్రాబ్లం ఉంది, నా యజమానికి ఇది ఉంది కాబట్టి ఈ ఆకులు తింటే ఈ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అనేది గోవుకి తెలివి వస్తుందండి, ఉంటుందంటారా? మన హిందూ ధర్మశాస్త్రంలో
చెప్పబడిన మాటని మన సైంటిస్టులు పరిశోధించి కూడా చూచారు ఇప్పుడు కాలంలో, భౌతికవాదులు గనక. మనం హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళ కోసం మనం మాట్లాడేదంతా, మేము అదంతా ట్రాష్ అండి నమ్మనే వాళ్ళ కోసం మనం ఏమి చెప్పము. గోవు యొక్క మోపురంలో నుంచి సూర్యకేతు నాడి ద్వారా సహజంగానే బయట మేయకపోయినా ఎంతో కొంత ప్రయోజనకరమైనటువంటి గో వ్యర్థాలుగా కానీ గో ఉత్పత్తులు కానీ మనకు లభిస్తాయి. అలా సహజంగా తిరిగి వచ్చే వాటి వల్ల వచ్చేటువంటి దాని యొక్క ప్రయోజనం అనంతం. ఆ గోవును పాలు తీసేటప్పుడు కూడా మన శరీరంలో ఉండే, మన చేతుల్లో ఉండే సూక్ష్మ రంధ్రాలు, చక్రాల ద్వారా ఆ పాలు తీసేటప్పుడు కూడా మనలో ఉండే కొన్ని వ్యాధుల్ని అది లాగేస్తుంది అనమాట. ఓకే. అలా కూడా గోవును సృజించటం, అంటుకోవడం, ప్రదక్షిణ చేయటం, గోవు సమీపంలో తిరగటం వల్ల కూడా అది సుషుమ్న నాడితో ఆక్సిజన్ వదులుతుంది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి, మనం చెప్పడం కాదు, ఆధునికులైన వారు, కొంత దైవం మీద విశ్వాసం లేని వాళ్ళు కూడా ఇది నిజమా అబద్ధమా అని ఆ కొలిచే పరికరాలను కనిపెట్టి మరి పరిశోధన చేసి ఇది రైట్ అని ఒప్పుకున్నారు. ఓకే. ఇప్పుడు నేననింది రోడ్డు మీద కాగితాలు, కవర్లు ఇలా తింటున్నాయి. అసలు చాలా సిటీస్లో రోడ్డు మీదే, రోడ్డు పక్కన జీవిస్తూ ఉన్నాయి గోవులు. అలాంటి గోమూత్రం కానీ ఇది పేడ కానీ అవి తీసుకోవచ్చా? అది పెద్ద ప్రయోజనకరం కాదు. కానీ ఇందా మనం చెప్పుకున్నట్టుగా రోడ్ల మీద తిరిగే ఆవుల్లో ఒక 80% ఆవులు జెర్సీ ఆవులు ఉంటున్నాయమ్మా. జెర్సీ ఆవుల యొక్క ఉత్పత్తులు ఏది కూడా పనిచేయవు, పైగా హానికరం. అది డౌట్ అందరికి. అంటే ఏ ఆవులు మనం అంటే గోమూత్రం కానీ లేకపోతే ఆవు పేడ కానీ సేకరించాలంటే ఏ ఆవులు, దేశీవాళీ ఆవులు తీసుకోవాలి? దేశీ ఆవులు మోపురు ఉన్నటువంటి ఇండియన్ కౌస్, గిరిజాతి, రెడ్ సింధు, ఒంగోలు, గిరిజాతి, రెడ్ సింధు, ఒంగోలు, ఇలాంటి షాహివాలు, కాంగ్రెస్, ఇలాంటి గోవులు ఉత్పత్తులు, మున్నునూరు, పొంగునూరు జాతి ఆవుల యొక్క పాలే శ్రేష్టము, వాటికి వ్యర్థాలు శ్రేష్టమే. తర్వాత రోడ్లు పక్కన మేపే వాళ్ళు, మేపి తిరిగి వచ్చే వారికి వాళ్ళు సరైన ఆశ్రయమే లేనప్పుడు ఆ వ్యర్థాలను ఎవరు సేకరిస్తారు, వాటిని ఎవరు స్వీకరిస్తారు? వాటి వల్ల వచ్చే ప్రయోజనం తక్కువే, పైగా వాటి ఉత్పత్తులు చేసే ప్రజలకు ఉపయోగకరంగా మార్చేదానికి చేసేవారు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వారి దొడ్లో వాటిని కట్టేసే శక్తి లేదు వారికి, రోడ్ల మీద వదిలేస్తారు. ఎప్పుడో యజమాని ఇల్లు అని గుర్తుపెట్టుకుని వస్తే అంత పాలు తీసుకుంటారు, ఆ గృహం వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ ఆ పాలని ఉత్పత్తులుగా మార్చి ఆ పాల నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులు, నెయ్యి లాంటి వాటిని వేరే ప్రజలకు ఇచ్చేదానికోసం ఉపయోగపడే అంత పరిస్థితి ఉండదు. కాబట్టి అంత పెద్ద హానికరం సమాజానికి జరగదు. ఏదైనా ఎంత ప్లాస్టిక్ తిన్నా ఏం చేసినా ఆ గోవే, గోవుకి సూర్యకేతు నాడి ఉండటం వల్ల వాటి వ్యర్థాలు ఎంతో కొంత శక్తివంతమే. మనం సహజంగా పెరిగి, సహజంగా తిరిగి, సహజంగా ఉత్పత్తులు చేసేటువంటివి, గోశాలలో ఉండేటువంటివి ఇంకా అద్భుతమైన ప్రయోజనకరం. యథార్థానికి మా స్లోగన్ ఏంటంటే, ప్రతి గృహంలో ఒక మారేడు చెట్టు, ఒక తులసి చెట్టు, ఒక గోవన్న కనీసం ఉండాలి అని. మనం అనాథ శరణాలయాలు ఇవన్నీ. యథార్థానికి గోశాలలన్నీ అనాథ శరణాలయాలు లాంటివి అన్నమాట. అలా కాకుండా రైతులు వారి వ్యవసాయ భూముల్లో, వారి భూకమతాల్లో, వారి గృహాల్లో ఒక్కొక్క గోవును, 2 గోవులను వారి వ్యవసాయం చేసేది కూడా ఆ ఉత్పత్తులతో వ్యవసాయం చేయటం వల్ల ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వచ్చి ఈ అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మీద ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, ఆరోగ్య సమస్యలు ఉండవు, ఎంతో జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నమాట. గోవు ఎప్పుడైతే రక్షింపబడి, గోవు ఎప్పుడైతే సురక్షితంగా ఉండి, గోవుని సమాజం అంతా గౌరవిస్తారో, దాన్ని ఆహారంగా కాకుండా దాని పదార్థాలను ఆహారంగా తీసుకుని దాని వ్యర్థాలని ఔషధంగా తీసుకున్నప్పుడు సమాజం సుభిక్షంగా ఉంటుందమ్మా. ఇప్పుడు గోవధ జరుగుతుంది, ఎంత కాపాడినా మీలాంటివి సంరక్షించే వాళ్ళు మీరే అన్నారు, ఇది గో శరణాలయం కాదు, గో అనాథ శరణాలయము అని. అటువంటి పరిస్థితి నిజంగా మనకి రాకూడదు. ఇటువంటి గోవుల్ని అంటే పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేదాకా గో పాలతో లేకపోతే గోవుకు సంబంధించిన పదార్థాలతో పెరుగుతూ ఉంటున్నాం. కానీ ఇటువంటి గోవు పాలు ఎప్పుడైతే ఇవ్వడం మానేసిందో అవి కబేళాలకు వెళ్ళిపోతున్నాయి. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? అసలు గోవు పాలు ఇవ్వటం మానేసినాక కబేళాకి వెళ్ళటం కాదమ్మా, ఆ దుఃఖం వస్తుంది నాకు ఆ మాట చెప్పాలంటే. గోవులు సరైనటువంటి నాటు ఆవులు, దేశీ ఆవులు సరైనటువంటి పాలు ఇవ్వవు కనుక. ఏది జెర్సీ ఆవు ఇచ్చినట్టు 10 లీటర్లు, 16 లీటర్లు, 5 లీటర్లు, 10 లీటర్లు ఇవ్వకపోవటం వల్ల వాటిని మేపడం దండు కనుక్కుని చిన్న భూకమతాలు ఉన్నవాళ్ళు, పెద్ద భూకమతాలు ఉన్నవాళ్ళు అందరూ కూడాను ఆ గోవుల్ని వీటిని పాలసారగలిగిన కాదు కనుక వాటిని అమ్మేయటం జరుగుతుంది.
ఆ కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని నమ్మిస్తారు. రైతులు పాపం దాన్ని కబేళాకి పంపించాలని వాళ్ళు అనుకోరు. విక్రయించుకుని వాటిని స్లాటర్ హౌసెస్కి, కబేళాలకి విక్రయించడం జరుగుతుందన్నమాట. ఆ గోవుని పోషించేదానికి సహాయ సహకారాలు ఏదీ లేవు. ప్రభుత్వం నుంచి కానీ, సంస్థల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ సహాయ సహకారాలు అందకపోవటం వల్ల వారు వాటిని రక్షించలేక, వాటి గో ఉత్పత్తులను ఎలా తయారు చేయాలో తెలియక, చిన్న రైతులు, బాగా చదువుకోని వాళ్ళు, వాటి గురించినటువంటి జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు, అది ఇంట్లో పెట్టుకుంటే వాటికి మేత వేయకోకుండా నిరర్ధకంగా ఉంచటం ఎందుకు, వాటిని బాధ పెట్టడం అనే ఉద్దేశంతో వేరొకళ్ళు రక్షిస్తారనే ఉద్దేశంతో ఇస్తారు. అవి ఖచ్చితంగా కోతకు వెళ్తాయని తెలిసి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాటిని మళ్ళాగా మరొకళ్ళు సమృద్ధిగా సంరక్షిస్తారు అనుకుంటారు. కానీ మెల్లగా వారు మాయాజాలంలో పడి ఇచ్చేస్తారు రైతులందరూ. ఒక వారం తర్వాత వాటి నీరు మేత పెట్టకుండా ఉండే కొన్ని ప్రదేశాల్లో స్లాటర్ హౌసెస్లో ఉంచి చేశారు. బలమైన చట్టాలు లేకపోవటం వల్ల, సరైనటువంటి ప్రభుత్వాలు గోవుని రక్షించాలనేటువంటి పోరాటం చేసేటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు వాటికి స్పందించకపోవటం వల్ల ఈ రకమైనటువంటి అనర్థకం జరుగుతుందమ్మా. ఆ గోవధ జరగటం అనేటువంటిది చాలా అరిష్టం దేశానికి, సమాజానికి. మీరు చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే గోవును మనం రక్షిస్తే గోవు మనల్ని రక్షిస్తుంది. గావో విశ్వస్య మాతరహ అంటారమ్మ. గావు విశ్వమాత అన్నమాట. గోవు విశ్వమాత. గోవుని మనం రక్షిస్తే గోవు మనల్ని రక్షిస్తుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ గోశాలలో అసలు ఎటువంటి సహాయం పొందదలుచుకున్నారు మీరు? మాకు ప్రతి గోవుని ఒకరు స్పాన్సర్ చేసేవారు ఎవరైనా దొరికితే సంతోషించదగిన విషయంగా మేము భావిస్తాము. మా ట్రస్టీస్ కూడా అందరూ అదే ఆలోచిస్తున్నారు. ప్రతి గోవుని ఎవరైనా ఒకరు దత్తత తీసుకునేటట్టుగా ఉంటే బాగుండు అని. లేదా దత్తత తీసుకోకపోయిన ఎంతో కొంత 100, 200, 500 అలా ఇచ్చేవాళ్ళు ఒక 400-500 మంది అన్నా మనకి సహకరించే వాళ్ళు దొరికితే బాగుండు. లేదా 360 రోజుల్లో ఒకరోజు మన గోశాలని ఒక డోనర్ రక్షించేటట్టుగా ముందుకొచ్చిన సంతోషించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాము. ఆ విధంగా సహకారం అందించమని సమాజంలోని గోప్రేమికుల్ని, గోభక్తుల్ని మేము ప్రార్థిస్తున్నాం. మీరు చెప్పారు కదండి, ఖచ్చితంగా మీ నంబర్ ఇవ్వండి, కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా మేము మా నంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా ఈ గోశాలకు చాలామంది స్పాన్సర్స్ రావాలని, అందరూ గోవుల్ని దత్తత తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గూగుల్ పే, ఫోన్పే ఉన్నటువంటి ఫోన్ నెంబరు 9392736511 అమ్మ. ఈ నెంబర్కి ఎవరైనా సహాయం చేయాలనుకున్నాడు ధన రూపంగా సహాయం చేయవచ్చు. అలా కాదనుకుంటే వస్తు రూపంగా కూడా మీరు సహాయం చేసేటట్టుగా ఉంటే ఏదైనా సమాజాలు, సంస్థల ద్వారా మేము వచ్చి వాటిని సేకరించుకోగలం. లేదా మీరే గోశాలకు చేర్చినా కూడా వాటిని మీ తరపున మీ గోత్రనామాలు చెప్పుకు మరి ఆ గోవులకు పెట్టేటటువంటి ప్రాసెస్ ఉంది మన ఆశ్రమంలో. అందరూ సహకారం చేసేదానికి ప్రయత్నించవలసిందిగా, మా సేవకి సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చూశారు కదండి, ఈ గోశాలలో ఎన్ని గోవులు ఉన్నాయో. దాదాపుగా 50 నుంచి 60 గోవులు అయితే ఉన్నాయి. ఈ గోవులను అయితే సంరక్షిస్తున్నారు. కానీ వాటికి ఎంత సంరక్షణ అంటే దాదాపుగా ఒక్కొక్క గోవుకే 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు. మేము ఒక 60% వరకు చేయగలుగుతున్నాం. కానీ దాతలు ముందుకొచ్చి ఒక 40% చేస్తే గోవులు ఇంకా బాగుంటాయి. ఇప్పుడు మేమైతే కొంత మేత పెడుతున్నాము, ఎండు మేత పెడుతున్నాము, గడ్డేస్తున్నాము. కానీ పచ్చ మేత పెడితే ఇంకా చాలా బాగుంటాయి అని అయితే మనతో స్వామీజీ చెప్పడం జరిగింది. మీకు వీలైతే ఒక గడ్డి రూపంలో కానీ, ఒక దానా రూపంలో కానీ, లేకపోతే 100, 200 మీకు తోచింది మనం గోమాతకి ఇవ్వడం వల్ల గోవు మనల్ని రక్షిస్తుంది. గోమాతను మనం ఖచ్చితంగా రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మనం గోమాతను మనం రక్షిద్దాం. ఇప్పటి వరకు మనం గోశాలను అయితే చూసాము. గోశాలలో స్వామివారు ఎలాంటి సేవ చేస్తున్నారో చూసాం. అసలు ఇక్కడ కాలభైరవ శక్తి పీఠం అయితే మెయిన్ ఉంది. ఈ కాలభైరవ శక్తి పీఠంలో స్వామివారు ఉన్నారు, శ్రీ బోధానంద స్వామివారు ఉన్నారు. ఆ స్వామి గారితో మాట్లాడి అసలు ఈ కాలభైరవ శక్తి పీఠం ఇక్కడ ఎందుకు ఉంది అనే విషయాలను మరిన్ని తెలుసుకుందాం. అవునమ్మా, కాశీ, ఉజ్జయిని 2 ప్రధాన దేవాలయాలు, కాలభైరవ దేవాలయాలు. కాలభైరవుని పూజించే దానికి కొంతమంది విముఖంగా ఉంటారు, వారి మీద ఉండేటువంటి కొన్ని భయాల వల్ల. మా నేపథ్యం ఏంటంటే, మేము ఒక 14 నుంచి 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తంజావూరు దగ్గర తిరుకరూరు చిట్టయ్యని సూర్యచంద్రుడు అభిషేకించేటువంటి శివలింగం ఉన్నటువంటి దేవాలయం. అలంగుడు తర్వాత నవగ్రహాలు, అలంగుడిలో గురుగ్రహం ఉంటారు. మళ్ళీ 2వ గురుగ్రహ దేవాలయం కూడా టిట్టేలో ఉంటారు. అక్కడే
భైరవ స్వామి ఉంటారు. ఆ భైరవ స్వామి దగ్గర ఉండే ఒక తెలుగు కూడా వచ్చిన ఒక పండితుడితో నాకు ఆ 17 ఏళ్ళు వయసులోనే పరిచయం జరిగింది. ఓకే. ఆయన ఉన్మత్త భైరవ మంత్రాలు అవన్నీ చేస్తారు. ఉన్మత్త భైరవుని ఉపాసిస్తారు. పంచలోక విగ్రహం కూడా ఉంది. ఆయన ఇంట్లో మా అందరికి భోజనం పెట్టాడు ఆ రోజున. ఆయన దగ్గర మంత్రం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి. ఆయన భం 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 అని జిల్లేడు ఆకుల్లో పెరుగన్నం పెట్టేవారు ఆయనకి. ఆ విధంగా నివేదన చేయటం అనేక రకాలుగా అనుభవం. తర్వాత శ్రీ విద్యోపాసకుల్లో ఉన్నప్పుడు శ్రీ విద్యోపాసన చేసేటప్పుడు అష్టభైరవులు, వటుకులు అంటే బటుకు భైరవ మంత్రం అంటారు కదా, అష్టభైరవులు అసితాంగ భైరవ, అరురు భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్నమత్త భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ, కాపాల భైరవ అని అష్టభైరవులను ఉపాసించే క్రమంలో కాళీ కాలభైరవుల మీద మాకు మంత్రం ఉండడం వల్ల ఏంటి, శ్రీచక్రార్చనలో కాళీ కాలభైరవుల యొక్క ప్రాధాన్యాన్ని, భైరవానుమతి లేకుండా, భైరవానుగ్రహం లేకుండా శ్రీశక్తి ఉపాసన చేయలేము, దశమహావిద్యను కూడా అనేటువంటి దానివల్ల మెల్లగా అమ్మవారు కాళీమాత మీద, భైరవుడి మీద మాకు బాగా శ్రద్ధ కలగటం, భక్తి కలగటం జరిగింది. సన్నిసించిన తర్వాత దేవాలయం నిర్మిద్దాం అనుకున్నాం కానీ సాధ్యపడలేదు. గోశాలని మేము స్థాపించాము. ఇక్కడ ఈ స్థలం సొంతగా తీసుకున్న తరువాత ఒక 2 సంవత్సరాలు భైరవుడు మమ్మల్ని చాలా నిద్ర పోనిచ్చేవారు కాదు. ఇక్కడ ఏదో ఒక శక్తిపీఠం ఉన్నట్టుగా అనాది నుంచి భావన. పురాతన కాలంలో ఇక్కడ గ్రామం ఉండేదంటే ఈ గ్రామంలో అనేక దేవతలు ఉండేవారు. ఇక్కడ భైరవుడు కూడా ఉన్నారని చెప్పి చాలా పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది ఎప్పుడో పురాతన కాలంలో. మాకు రాజమండ్రి కాలభైరవ గురువు గారు కూడా పరిచయం. ఆయన దగ్గర కూడా మాకు ఆయన ఉపగురువే. ఆయన దగ్గర కూడా ఒక మంత్రం తీసుకోవడం జరిగింది. ఆయన ఈ సంకల్పం నేను చెప్పినప్పుడు భైరవుని స్థాపించమని ఆయనకు ఉండేటువంటి ఆలోచనను బట్టి ఒక మహాకాల భైరవుడు అని చెప్పినటువంటి ఈ చూసేటువంటి విగ్రహాన్ని పంపించడం జరిగింది. ఒక 7-8 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించాం. అయితే శక్తిపీఠం అని ఎందుకు వచ్చిందంటే మేము వామాచారం ప్రకారంగా బిందు పూజ కాకుండా మకార పంచకాల్లో 4 రూపాలుగా ఉండేటువంటి పూజని, మేము సన్యాసిని కాబట్టి బిందు పూజ కాకుండా మిగతా పంచమకార పూజల్లో 4 రకాల పూజలు మేము చేస్తాం కనుక ఇది శక్తిపీఠంగా పేరు వచ్చిందనమాట. మహాకాల భైరవ శక్తిపీఠం అని మేము అట్లా పేరు పెట్టుకోవడం జరిగింది. పైన కాళీమాత ఉంటారు, ముందు మానసాదేవి, గణపతి ఉంటారు. స్వామిని అట్లా ఉంచాం. పురాతన నుంచి మా గురుదత్తమైనటువంటి విగ్రహాలని లోపల రాజరాజేశ్వరి, సరస్వతి, లక్ష్మి, గణపతి, శ్రీచక్ర పంచాయతన శ్రీచక్రం కూడా ఉంటుంది. అది శ్రీ విద్యలో ముఖ్యమైనటువంటి కీలక ఘట్టం. ఆ శ్రీచక్రార్చన పౌర్ణమి, అమావాస్య 2వ రోజు, పౌర్ణమి రోజు ఇలా శుక్రవారాలు అభిషేకించి శ్రీచక్రార్చన చేయటం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఈ బలిహారణాలు అవన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ వామాచారం ప్రకారంగా పూజించడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడైతే ఈ కాలభైరవుడు అనంగానే మాకు ఇటు చూడండి మీరు సార్. ఇప్పుడు కాలభైరవుడు అనంగానే ఉగ్ర రూపం తలపిస్తుంది మాకు. ఉగ్ర రూపంలో ఇప్పుడు రెగ్యులర్ పూజా కార్యక్రమాలు కాకుండా కాలభైరవుడికి స్పెషల్గా ఏమన్నా అంటే పూజా కార్యక్రమం ఆ విధానం ఉంటుందా? ఉంటుందమ్మా. మామూలుగా ఉగ్రదేవతలు, గ్రామ దేవతలకి సంవత్సరానికి ఒకసారి పూజలు ఉంటాయి, విశేష పర్వదినాల్లో ఉంటాయి కానీ ప్రతినిత్యం పూజలు ఉండవు. ప్రధానంగా కాలభైరవుడికి అమావాస్య, పౌర్ణమి, ఆయన జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున ఉభయాష్టములు, కాలాష్టమి మామూలుగా అమావాస్య తర్వాత వచ్చే అష్టమి, పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి, 2 అష్టములు. ముఖ్యంగా పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి కాలాష్టమికి విశేషంగా పూజలు ఉంటాయమ్మా. పౌర్ణమి అమావాస్యకి మరింత విశేషంగా చాలామంది జనం వచ్చి పూజించుకుంటారు. స్వామివారికి అభిషేకం చేస్తాం. పంచామృతాలు, పళ్ళరసాలు, ద్రవ్యంతో, వైన్తో అన్నీ అభిషేకం చేసి, అర్చన చేసి, అలంకారం చేసి, కాలభైరవ మూల మంత్రాలతో, బీజాక్షరాలతో హోమం చేయటం జరుగుతుంది అనమాట. బలిహరణాలు అవన్నీ విశేషంగా ఉంటాయి. చాలామంది, వందలాది మంది భక్తులు వస్తారు. ఇది కుగ్రామంగా లోపలగా ఉండటం వల్ల, ఇంకా పెద్దగా ప్రచారం లేకపోవటం వల్ల జనం సామాన్యంగానే ఉంటారనుకోండి. కానీ విశేషమైనటువంటి శక్తిపీఠము మేము మా ప్రాణాలు అర్పించి స్వామిని స్థాపించి మా ప్రాణప్రదంగా స్వామిని చూచుకుని ఆయన అర్చిస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే స్వామి, ఇక్కడ మెయిన్ ఎటువంటి అంటే స్వామివారి ప్రత్యేకత, ఎటువంటి భక్తులు వస్తూ ఉంటారు? స్వామివారు అంటే రెగ్యులర్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భావిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఇక్కడ భక్తులు స్వామివారి నుంచి ఎటువంటి ఫలితాలను పొందుతారు? ప్రస్తుతం ఈ స్వామివారిని అర్చించటం వల్ల
వారికి భూత బాధలున్నా, చేతబడులున్నా, మానసికమైనటువంటి వ్యాధులున్నా తప్పకుండా పెరుగుతాయమ్మా. మేము ఈ స్వామివారి యొక్క ఈ పీఠంలో అనేక యంత్రాలను పెట్టడం జరిగింది. ఈ భూభాగాన్ని, ఆశ్రమాన్ని 3 ముక్కలుగా విభజించి, షోడశపద వాస్తు, శతపద వాస్తు, ఏకాశతి పద వాస్తు అని 3 ముక్కలుగా విభజించి పిరమిడ్స్లో కొన్ని యంత్రాలను పెట్టి భూమిలో స్థాపించడం జరిగిందనమాట. వాటి ప్రభావం వల్ల ఏదైనా దేవాలయంలో 3 నిద్రలు అనేది సహజంగా ఉంటుంది. ఇక్కడ ఎవరైతే 3 పగళ్ళు 3 రాత్రులు నిద్ర చేశారో వారికి ఎంతో కొంత మంచి జరగటం, ఎంతో కొంత దారి దొరకటం, వారికి నవగ్రహ దోషాలు పోవటం జరుగుతుందన్నమాట. భైరవుడు అంటే ఎంత శక్తి అంటే ఆయనకి పరమేశ్వరుడు యొక్క మహోగ్ర భీకర స్వరూపమే కాలభైరవుడు. త్రిమూర్తుల్లో సృష్టిని సృష్టించేటువంటి ఆ త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడి యొక్క శిరస్సుని గోరుతో ఒక పుష్పాన్ని, ఒక ఆకుని, ఒక పత్రాన్ని తుంచినట్టుగా తుంచేశారంటే ఆయన శక్తి ఎంత అనంతమో చూడండి. అలానే మన కష్టాలను కూడా ఆయన, మన బాధల్ని, మనకు ఉండేటువంటి సమస్యలను కూడా ఆ చెట్టు నుంచి ఒక పండు కోసినట్టుగా, పువ్వు కోసినట్టుగా, ఆకులు తుంచినంత తేలిగ్గా మన కష్టాలను తీర్చేస్తారు. నిజంగా ఆయన మీద మనసు పెట్టి, ప్రేమ పెట్టి ఆయన అష్టకాన్ని చదివి, మహాకాల భైరవ అష్టకం కానీ, కాలభైరవ అష్టకం కానీ, కరాళ భైరవ స్తోత్రం కానీ, లేదా కాలభైరవ సహస్రనామం కానీ, ఇలా కాలభైరవ తాండవం అని ఉంటుంది. ఇవి కానీ రోజు వింటూ కానీ, చదివి కానీ, ఆయనకి ఇష్టమైనటువంటి పటికి బెల్లం, ఎండు ఖర్జూరాలు వాటితో అర్చించినట్లయితే, లేదా మా ద్వారా కానీ ఇంకా ముఖ్యమైనటువంటి గురువుల ద్వారా, కాలభైరవ ప్రచారకుల ద్వారా మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని జపిస్తూ ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఉన్నట్టయితే 3 నిద్రల ప్రత్యేకత ఇక్కడ. 3 పగళ్ళు 3 రాత్రులు నిద్ర చేస్తే వారి సమస్యలు చాలా తొలగుతాయి అన్నమాట. ఓకే స్వామి, మీరైతే కాలభైరవుడు గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇక్కడికి మరింత మంది వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్న ఏదైనా దైవాన్ని దర్శించుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు. మీరు ఇంత శ్రమ కోర్చి మీ ఛానల్ వారు మా ఆశ్రమాన్ని, గోశాలని ఇది పైకి తీసుకొస్తున్నందుకు చాలా సంతోషం. ఇక్కడ మాందీశ్వర దేవాలయం కూడా చూసాం. మాకు ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో చూశాను మాందీశ్వరుడిని, మళ్ళీ తెలంగాణలో ఇక్కడ చూస్తున్నాను. మీ మాటల్లో మాందీశ్వరుడు గురించి చెప్పండి. మాంది, గుళిక, యమయంద్ర, వరుణ గ్రహాలు, నవగ్రహాలు లగ్నంతో కూడినటువంటి జాతకం చూడటం మేము చల్లా సిద్ధాంత గారు విజయవాడ చల్లా 4 స్తంభాల సెంటర్ దగ్గర ఉండే చల్లా సిద్ధాంత గారి దగ్గర మేము విద్య నేర్చుకున్నప్పుడు, ఇంకా అనేక మంది దగ్గర జ్యోతిషం నేర్చుకున్నప్పుడు మాకు మాందిని పరిగణలో తీసుకోవడం అభ్యాసం అమ్మ. రుక్మాంగదరావు గారి పరిచయం వల్ల మాకు విజయవాడలో మంగళగిరిలో స్థాపించారని చెప్పేసి తెలిసింది. 1 సంవత్సరం అయిందంటారు, నిన్నగాక మొన్నటికి. నేను అక్కడ కూడా 2 సార్లు వెళ్ళి దర్శించాను. మొదటిసారి వెళ్ళినప్పుడు మా దగ్గర మాంది టెంపుల్ లేదు. నాకు కూడా జాతకంలో వ్యయంలో ఉండటం వల్ల నేను చూచే జాతకాల్లో మాంది దోషంగా ఉన్నారని గ్రహించినప్పుడు తిరువాలంగాడు వెళ్ళండి, కుంభకోణం వెళ్ళండి, తిరునెల్వేలి వెళ్ళండి అంటాం. వాళ్ళు వెళ్ళటం ఎంతో వ్యయ ప్రయాసాలు, ఎంతో కష్టంతో, దూరాభారంతో ఇబ్బందులు పడతా ఉండేటప్పుడు అక్కడ మంగళగిరిలో ఆంధ్ర ప్రజలకి అది అనుకూలంగా పెట్టారు కాబట్టి తెలంగాణలో ఇక్కడ స్థాపించాలవచ్చు కదా అనే ఉద్దేశంతో చింతా రుక్మాంగదరావు గారిని సంప్రదిస్తే ఆయన స్థాపించవచ్చు అని చెప్పారు. ఇది భైరవాలయం కదండి, ప్రేతగ్రహం, ఉగ్రదేవత కదా, జాగ్రత్తగా చేయగలరా అంటే చేయగలమని చెప్పి ఆయన ద్వారానే విగ్రహం తెప్పించి లింగరూపంగా ఉండేటువంటి ప్రేతగ్రహం నిరాకార గ్రహం కాబట్టి లింగరూపంలో పూజిస్తాం కనుక లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. జూన్ 24వ తేదీ అమావాస్య ప్రాంతాల్లో ప్రతిష్ఠించామన్నమాట. ఇక్కడ కూడా ఎవరైనా మాంది గ్రహం దోషంగా జాతకంలో ఉండేవారు ఎవరైనా, ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా దూరభారాలు తమిళనాడు ప్రాంతం అటు వెళ్లకుండా ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవచ్చు. ప్రతి శనివారం నాడు గుడికి కాలంలో విశేషంగా అభిషేకం, అర్చన, హోమం జరుగుతుంది స్వామివారికి. సో ఇప్పుడు మన మంగళగిరిలో మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు అయితే అక్కడ నిర్మించారు. ఇక్కడ నేను నిర్మించాను ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఇది 2వది తెలంగాణలో అని చెప్పాను. అక్కడ మంగళగిరిలో నేను వెళ్ళినప్పుడు ఆయన ఎంతో అది ఒక శ్మశానం కాకుండా సుందరవనంగా నిర్మించారు మంచాల సుధాకర్ నాయుడు గారు అని చెప్పేసి. ఆయన న్యూస్ ఛానల్ కూడా ఉంది ఆయనకి. ఆయన అంత ప్రేమతో మరి ఎవరు ప్రోత్సహించారో బహుశా రుక్మాంగదరావు గారే ప్రోత్సహించి ఉండొచ్చు. ఆయన ఆ విధంగా అక్కడ చేశారు. అది తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మంగళగిరిలో ప్రతిష్ఠించడం జరిగింది. 2వది తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్ట, సైదాపూర్లో, యాదగిరిగుట్ట పరిసర గ్రామం అయినటువంటి సైదాపూర్లో ప్రతిష్ఠించామన్నమాట. ఇలాంటి మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.